రాత్రి వేళ మనము ఇలాగ జూమ్ మీటింగ్ ద్వారా, ఈ గూగుల్ మీట్ ద్వారా సహవాసంలో కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశానికి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియమైన సహోదర సహోదరులారా, మీరందరూ కూడా జూమ్ మీట్, గూగుల్ మీట్ లో కనెక్ట్ అవడం చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని రాత్రి వేళ మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలి కాబట్టి యెషయా గ్రంథంలో నుంచి దేవుని మాటలు మనం తీసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. 53వ అధ్యాయం 53వ అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి. 12 వచనాలు చదవటానికి నేను ఇష్టపడుతున్నాను కనుక 12 వచనాలు కూడా నేను చదువుతాను. ఒకవేళ ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే చదవచ్చు. 12 వచనాలు. తమ్ముడు వినిపిస్తున్నదా? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందన్నా. అన్న వీలైతే వీడియో ఆన్ చేస్తున్నా, రికార్డ్ అవుతుంది. ఓకే, వీడియో ఆన్ చేయమంటారా? చేయండి అన్న. అలా చదవమంటారా అన్న? ఓకే. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కలను ఎండిన భూమిలో అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సులువుగాను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని సులువుతనం లేదు. అతడు సున్నితపడిన వాడును, ఆయనే మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండను. అతడు ధృవీకరింపబడిన వాడు కనుక నిశ్చయంగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను రక్షించను. ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శుభనొందిన వాడుగాను మనం అతనిని ఎంచుతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగగొట్టబడును. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిస్తుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైనట్లు బ్రతుకుతాడు. యెహోవా మన అందరి దోషములను అతని మీద పడుతుంది. అతడు దౌర్జన్యము నందను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు దేవుడు జరుగులేదు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నందున్నాడే అతడు కనుకోబడును. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడను కదా. సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడను. అయినను అతని వారిలో ఈ సంగతి ఆలోచించేవాడు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడింది. ధనవంతుని వద్ద అతడు ఉంచబడను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ పట్టణము లేదు. అతని నలుగుబొట్టు ఆయన అతనికి వ్యాధి కలుగజేసును. అతడు తను తానే అపరాధ పరిహారాలు చేయగా అతని సంతానము అతడు దీర్ఘాయుష్మంతుడవును. యెహోవా ఉద్దేశము అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయించు. కావున గొప్పవారితో తనకి పాలు పంచుకుంటున్నాను.
గనులతో కలిసి అతడు కొలస్సును వివాదించుకొనెను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. కుటుంబమును చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసింది. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ఈ సమయంలో నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన దేవ, పరిశుద్ధానికి స్తోత్రం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం. మీరు మా తండ్రి అనేక సంగతులు మా కోసం మీ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి యెషయా గారి ద్వారా వ్రాయించుకుని స్తోత్రం. ఈ మాటలు మీరు మాట్లాడమని బలహీనతను కూడా మీరు వాడుకోమని యేసు ప్రభువు నామమున స్తోత్రం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియమైన సహోదర సహోదరులారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా గారు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి అనేక విషయాలు తెలియపరచారు. 53వ అధ్యాయం మనము మన సంఘంలో ఎక్కువగా ఆరాధనలో ఎక్కువగా దాన్ని చదువుతూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని ఎన్ని మార్లు చదివినా ఎన్ని మార్లు విన్నా దేవుని వాక్యంలో ఉన్న సంగతులు మనకు ఇంకా నూతనంగానే కనిపిస్తూ ఉంటాయి. దేవుని మాటల ద్వారా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం మాత్రమే కాకుండా దేవుని మాటల ద్వారా పరలోకపు మర్మాలు మన కోసం ప్రభు దాచిపెట్టినటువంటి ఆ యొక్క నిగూఢమైనటువంటి ఆ నిధి అనేది మనం ఎక్కువగా సంపాదించుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని వాక్యము మనం చదువుతాం. దేవుని వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని 5 విధానాల్లో దాన్ని మనము ఒక ప్రణాళికబద్ధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దేవుని వాక్యాన్ని ఒక ప్రణాళికబద్ధంగా తెలుసుకోవడం అంటే మొదటిగా రీడింగ్ చేస్తాం. దైవ గ్రంథాన్ని మనం రీడింగ్ అంటే చదవటం. రెండవది, దేవుని గ్రంథాన్ని మనం రీడింగ్ మాత్రమే కాదు, దాన్ని స్టడీ చేస్తాం. నెంబర్ 2 ఏంటంటే స్టడీ చేస్తాం. స్టడీ అంటే అధ్యయనం తెలుగులో. అలాగే దేవుని వాక్యాన్ని మనము మూడవదిగా ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తాం, ధ్యానం చేస్తాం. ఇది థర్డ్ స్టెప్లో దేవుని వాక్యాన్ని మెడిటేషన్ కూడా చేస్తాం. 4th స్టెప్ ఉంది. దేవుని వాక్యాన్ని మనము చేసేటువంటిది ఏంటంటే మనము గైకొంటాం. దేవుని వాక్యాన్ని మన యొక్క అనుదిన జీవితంలో మనము దాన్ని అనుసరిస్తుంటాం, ఫాలో అవుతుంటాం, గైకొంటాం దేవుని వాక్యాన్ని. 5th స్టెప్, దేవుని వాక్యాన్ని మనము 5వ మెట్టుగా ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని పరిశోధన చేస్తాం. దేవుని వాక్యాన్ని పరిశోధన చేసేటువంటి విధానం అనేది ఈనాడు చాలాసార్లు మన సంఘాల్లో తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తాం. కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశోధన చేసే వారముగా మనం ఉండాలి. బెరయ సంఘస్థులు దేవుని వాక్యాన్ని చదవలేదు, అధ్యయనం చేయలేదు, అలాగని వారు దాన్ని ధ్యానం చేయలేదు. దేవుని వాక్యాన్ని బెరయ సంఘస్థులు వారు చేసినటువంటి పని ఏంటంటే పరిశోధన చేశారు. అంటే 4 స్టెప్పులు అయిపోయినాయి. గైకొన్నారు, ఆ తర్వాత పరిశోధన చేశారు. ఈనాడు మనం కూడా 53వ అధ్యాయాన్ని యెషయా గ్రంథాన్ని అనేక సార్లు చదువుతున్నాం, కానీ దానిని మనం పరిశోధన చేసినటువంటి విధానము కనిపించదు. యెషయా గ్రంథం మాత్రమే కాదు, లేక 53వ అధ్యాయం మాత్రమే కాదు, అనేక అధ్యాయాలను మనం పరిశోధన చేసేటువంటి వారముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే వాక్యాన్ని పరిశోధన చేయమన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనంలో అనుకుంటాను, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన దేవుని నా గురించి లేఖనం పరిశోధన చేయండి, పరిశోధన చేసినప్పుడు అందులో నుంచి ఆ యొక్క లేఖనాలు నా గూర్చి సాక్ష్యం ఇస్తాయి, మన గురించి సాక్ష్యం ఇస్తాయి. 39వ వచనం 5వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనంలో మనం చదువుతున్నాం. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని
తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యమున్నవి. లేఖనములను సర్చ్ ద స్క్రిప్చర్ అన్నాడు. అంటే రీసెర్చ్ చేయడం, పరిశోధన చేయడం అంటే రీసెర్చ్ చేయడం. దేవుని వాక్యాన్ని మనం రీసెర్చ్ చేసేటువంటి విధానాన్ని ఈనాడు మనం కలిగి ఉండాలి. బెరయ సంఘస్థులు కూడా లేఖనములు పరిశోధన చేశారు. చదవటము, ధ్యానించటము అవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత వారు పరిశోధన చేశారు. అలాగైతే 53వ అధ్యాయం యెషయా గ్రంథమును మనం పరిశోధన చేసేటువంటి వారముగా ఉండాలి. అయితే నేను ఇప్పుడు 53వ అధ్యాయం గురించి అవుట్లైన్ గా కొన్ని మాటలు చెప్తాను. పరిశోధన అనేది దేవుని చిత్తమైతే మున్ముందు రోజుల్లో ఒకవేళ దేవుడు అనుకూలపరిస్తే ఆ పని మనము చేయగలం. కనుక ప్రియమైనటువంటి వారా 53వ అధ్యాయంలో 12 వచనాలు మనం గమనిస్తున్నాం. ఈ 12 వచనాల్లో కూడా ఎవరెవరు మాట్లాడారు అనేది మనం ఒకసారి అక్కడ సర్చింగ్ చేయాలి. 53వ అధ్యాయంలో ఎంతమంది మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? మొదటిగా 53వ అధ్యాయంలో మాట్లాడినటువంటి వ్యక్తి మొదటి 3 వచనాలు ఎవరంటే యెషయా గారు. యెషయా గారు అనేటువంటి ప్రవక్త మనకు కనిపిస్తారు. ఆ తర్వాత 4, 5, 6 వచనాలు ఎవరు మాట్లాడారంటే విమోచింపబడినటువంటి ప్రజలు మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా విమోచన ఎవరైతే పొందారో ఆ ప్రజలు 53వ అధ్యాయము 4వ వచనం నుంచి 5, 6 వచనాలు మాట్లాడారు. ఆ మాటలు మనకు కనిపిస్తాయి. అలాగైతే 7 నుంచి 10 వచనం వరకు, 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎవరు మాట్లాడారు అనేది మనం చూస్తే మూడవదిగా 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ 7వ వచనం నుంచి 10వ వచనం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. అలాగైతే అంతకుముందు మాట్లాడినటువంటి మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు కాదంటే అవును, పరిశుద్ధాత్మ దేవుడే వారి చేత మాట్లాడించాడు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ దేవుడు 7 నుంచి 10వ వచనం వరకు మాట్లాడుతూ ఉన్నాడు. 11, 12 వచనాలు 2 వచనాల్లో కూడా ఇక్కడ ఎవరు మాట్లాడారంటే తండ్రి అయిన దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనం 53వ అధ్యాయంలో చూస్తున్నాం. 53వ అధ్యాయంలో 4 వ్యక్తులు మనకు మాట్లాడినటువంటి వారుగా కనిపిస్తున్నారు. మొదటిగా 53వ అధ్యాయంలో యెషయా గారే మాట్లాడుతున్నారు. యెషయా గారి గురించి మనకు తెలుసు, ఆయన చాలా విద్యావేత్త, మంచి జ్ఞానవంతుడు. అంత మాత్రమే కాదు, గొప్ప రాజులతో హిజ్కియా, యోతాము, ఉజ్జియా ఇలాంటి రాజులతో అతనికి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. రాజులతోటి స్నేహభావం కూడా ఉంది. హిజ్కియాకు మరణకరం రోగం వచ్చినప్పుడు కూడా యెషయా దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. ఉజ్జియా కూడా యెషయా తోటి మంచి సంబంధము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, రాజు అయిన ఉజ్జియా. కనుక యెషయా అనేటువంటి వారు ప్రవక్త ఎవరు అనంటే మంచి విద్యావేత్త, జ్ఞానం కలిగిన వాడు. యెషయా గ్రంథం అంతా కూడా ఆయన రచన శైలి, ఆయన ఆ భాష, ఆ యొక్క మాటలు, ఆ కూర్పు ఇదంతా కూడా చాలా అంటే మధురంగా ఉంటుంది. చాలా ఆ యొక్క మాటలలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత, లేకపోతే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క లిటరసీ స్టైల్ అదంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రమే అంత మంచి భాషను ఉపయోగించి ఆ యొక్క గ్రంథంలో ఈ మాటలను అందించగలడు. కనుక యెషయా గారు అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త. ప్రవక్తల్లో కూడా ఇతను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అంటే ప్రవక్తలు 4 రకాలుగా మనము వర్ణిస్తాము. అంటే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అనేది కాదు, కానీ ప్రవక్తలందరూ కూడా ఎలాంటి వారు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క తలాంతు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత మనము గమనించినప్పుడు ముఖ్యంగా ప్రవక్తలు 2 రకాలుగా మనకు కనిపిస్తారు. ప్రవక్తలు మనకు తెలుసు, ప్రవక్తలు అనేవారు దేవుని మాటలు తీసుకొని వచ్చి మనుషులకు అందిస్తారు. ఈ యాజకులు అనేవారు మనుషుల దగ్గర అర్పణలు తీసుకొని, మనుషుల దగ్గర కానుకలు తీసుకొని, మనుషుల దగ్గర మొక్కుబడులు తీసుకొని దేవునికి అతి పరిశుద్ధ స్థలంలో, ప్రత్యక్ష గుడారంలో అందించేవారుగా ఉంటారు యాజకులు. ప్రవక్తలు దేవుని యొక్క వాక్యాన్ని డైరెక్ట్ గా తీసుకొని వచ్చి మనుషులకు అందించేవారుగా ఉంటారు.
అలాగైతే ఈ ప్రవక్తల్లో యెషయా అనేటువంటి ప్రవక్త ఎలాంటి వాడు అంటే దేవుని మాటల్ని మనుషులకి డైరెక్ట్ గా తీసుకొని అందించేవాడు మాత్రమే. అలాగే దేవుని మాటలను ఆ గ్రంథస్థం చేసినటువంటి వాడు, లేక లిఖించినటువంటి వాడు. సమయాన్ని కేటాయించి దేవుని మాటలను అన్ని కూడా గ్రంథస్థం మనుషులకు అందించడమే మాత్రమే కాకుండా గ్రంథస్థం చేసి కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలకు అందించినటువంటి వాడు యెషయా గారు. ఇలాంటి అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ ఇంకొక రకం ప్రవక్తలు ఉన్నారు. రెండవ రకం ప్రవక్తలు ఎవరనంటే వారు దేవుని మాటలను ప్రజలకు అందించడం మాత్రమే కాదు, దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకొని దేవుని యొక్క ఆ కృప పొందుకొని దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప శక్తిని పొందుకొని వారు ఏం చేసేవారంటే అద్భుత కార్యాలు కూడా చేసేవారు. యెషయా అలాంటి వాడు కాదు, అద్భుత కార్యాలు చేసేవాడు కాదు. ఉదాహరణకు మోషే ఉన్నాడు. మోషే వర్కింగ్ ప్రాఫిట్ అన్నమాట. అంటే ఆయన అద్భుతాలు కూడా చేస్తాడు. నీళ్లను రక్తంగా మార్చడం కానీ, ఎర్ర సముద్రాన్ని పాయగా చేయటం కానీ, ఇలాగూ మనకు మోషే చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా తెలుసు. కర్రను పాముగా చేయటం, అలాగే మరలా ఆ యొక్క గుండె మీద చేయి పెట్టుకున్నప్పుడు కుష్టు రావటం, ఆ తర్వాత కుష్టు పోవటం, అనేక అద్భుతాలు మోషే గారు చేశారు. ఏలియా గారు వారు ప్రవక్తలు మాత్రమే కాదు, వారు అద్భుతాలు చేస్తారు. అయితే యెషయా గారు అలా కాదు. దానియేలు గారు కానీ, యెషయా గారు కానీ, యెహెజ్కేలు గారు కానీ, ఆ తర్వాత మిగతా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీరు అద్భుతాలు చేసేవాళ్ళు కాదు, కానీ దేవుని మాటలు తీసుకొని వచ్చి అందించేటువంటి వారు. యెషయా గారు దేవుని మాటలను ప్రజలకు డైరెక్ట్ గా అందించినటువంటి ప్రవక్త. సరే, ఈ వివరాలు మనము యెషయా గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే యెషయా గారు ప్రవక్తల్లో నంబర్ 1. అంటే ఆయనకున్నటువంటి ఆ యొక్క స్టేటస్, ఆయనకున్నటువంటి ఆ యొక్క వరాన్ని బట్టి, ఆయన అందించినటువంటి విలువైన సమాచారాన్ని బట్టి ప్రవక్తలలో ఎలాంటి వాడు అని అంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రవక్త. 9 ప్రవక్తలు మనకు ఉన్నారు కదా, ఆ ప్రవక్తలు అందరిలో కూడా ఉన్నతమైనటువంటి ప్రవక్తగా మనం యెషయా గారిని గమనించవచ్చు. ఉదాహరణకు ఇంగ్లీష్ పోయిటరీలో చాలా మరి మధురమైనటువంటి, చాలా విలువైనటువంటి పోయిటరీ అందించిన వారు షేక్స్పియర్ గారు. ఎడ్యుకేటర్స్ అందరికీ తెలుసు, షేక్స్పియర్ గారు ఉన్నారు. అలాగే షేక్స్పియర్ మంచి పోయిటరీ అందించారు. అలానే ఈ పోయిట్స్ లో షేక్స్పియర్ ఎలాగో మంచి పోయిటో, అలాగే ప్రవక్తల్లో కూడా యెషయా గారు మంచి గొప్ప ప్రవక్త. అంటే దేవుని యొక్క లేఖనాలను మనకు స్పష్టంగా అందించినటువంటి వారు. కనుక ఈ 53వ అధ్యాయంలో యెషయా గారు యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి, ఆయన శిలువ శ్రమను గురించినటువంటి అనేక విషయాలను మనకు క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఈ యెషయా గారు మాట్లాడినటువంటి మాటలు మనం 3 వచనాల్లో చూస్తున్నాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అనే మాటలు ఆయన యెషయా గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మేము తెలియజేసిన సమాచారం ఎవడును నమ్మెను అంటే దేవుని యొక్క ప్రవక్తను కూడా మనుషులు ఏం చేశారంటే తృణీకరించారు. యూదులు మేము తెలియజేసిన సమాచారాన్ని ఎవరు నమ్మారంటే యూదులు ఆయనను నమ్మలేదు, ఆయన తెలియజేసిన సమాచారాన్ని నమ్మలేదు. అంటే ప్రవక్తను తిరస్కరించారు, అలాగే లేఖనాలను కూడా వారు తిరస్కరించారు, సమాచారాన్ని తిరస్కరించారు, ప్రవక్తను కూడా తిరస్కరించారు. ఇక్కడ 4వ వచనంలో మనం చూసినప్పుడు దేవుణ్ణి కూడా వారు తిరస్కరించారు లేక తృణీకరించారు. 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకూడదు. 3వ వచనం మొదటి లైన్లో అతడు తృణీకరింపబడిన వాడును ఆయన. ప్రజలు దేవుని మాటలను తృణీకరించారు, అలాగే ప్రజలు దేవుని యొక్క సేవకుణ్ణి తృణీకరించారు. ఆటోమేటిక్ గా దేవుని మాటలను తృణీకరించిన వాడు దేవుని సేవకుణ్ణి కూడా తృణీకరిస్తాడు. దేవుణ్ణి సేవకుణ్ణి తృణీకరించిన వాడు దేవుణ్ణి కూడా తృణీకరిస్తాడు.
లోకంలో జరిగేది అదే. లోకంలో దేవుని వాక్యాన్ని ఎవరైనా తృణీకరించారా? దేవుని ఆ వాక్యాన్ని అందించేటువంటి, ప్రకటించేటువంటి, వాక్యాన్ని బోధించేటువంటి సేవకుని కూడా తృణీకరించిన వారు. వాక్యాన్ని తృణీకరించారంటే సేవకుని కూడా తృణీకరిస్తారు. సేవకుని తృణీకరించారంటే దేవుణ్ణి కూడా తృణీకరిస్తారు. చాలాసార్లు చాలా మంది దేవుని యొక్క సేవకుల మాటలు వినటం లేదు అనుకుంటారు. వాస్తవానికి వారు తృణీకరించేది దేవుని సేవకుణ్ణి తృణీకరిస్తున్నారు, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా తృణీకరిస్తున్నారు. ఇక్కడ అదే చెప్పాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మినంటే వారు ఆయనను యెషయాను తృణీకరించారు, ఆ సమాచారం వాక్యాన్ని తృణీకరించారు. 3వ వచనంలో ఆయనను కూడా, యేసయ్యను కూడా తృణీకరించారు. యెషయా గారు స్పష్టంగా మనకు అదే మాట అందిస్తున్నారు. 53వ అధ్యాయంలో యెషయా గారు అనేక విషయాలు చెప్పాడు. అయితే 53వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాలంటే ముందుగా 52వ అధ్యాయాన్ని అక్కడ మనం ఎంట్రీ కావాలి. 53వ అధ్యాయము అంతా కూడా అంటే మొదటిగా బైబిల్ను గ్రంథస్థం చేసినప్పుడు, లేక యెషయా గ్రంథాన్ని అదంతా కూడా తూర్పు చేసినప్పుడు అధ్యాయాలు లేవు. 53వ అధ్యాయానికి ముందు ఉన్నటువంటి మాటలు ఏంటంటే 52వ అధ్యాయంలో ఉన్న మాట. 52వ అధ్యాయంలో కూడా దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతున్నాడు, లేక తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. 52వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ 13వ వచనంలో ఏమన్నాడంటే, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. 52వ అధ్యాయం 13వ వచనంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. నా సేవకుడు అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే సేవకుడు అని అన్నాడు అని చెప్పేసి ఈనాడు కొంతమంది యేసుక్రీస్తు ప్రభువును తక్కువగా మాట్లాడు. సేవకుడు అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆ తండ్రికి సేవకుడు అంటే పనివాడు అనుకుంటున్నాడు. కాదండి, యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు నా సేవకుడు అంటే దాని అర్థం ఏంటంటే, సేవకుడు అనేవాడు అంటే కేవలము ఒక పనివాడనో, బానిసనో, దాసుడనో. అక్కడ సేవకుడు అనంటే అక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటంటే, సేవకుడు అనేవాడు అధికారంతో కూడినవాడు. ఎగ్జాంపుల్ మీకు తెలుసు, అబ్రహాం దగ్గర పెద్ద దాసుడు ఉన్నాడు, ఎలియాజరు. ఆ పెద్ద దాసుడు అయినటువంటి ఎలియాజరు ఎలాంటి వాడు అంటే, ఆ ఇంటిలో అబ్రహాముకి ఎన్ని పవర్స్ ఉన్నాయో, అబ్రహాముకి ఎంత స్వతంత్రం ఉందో, అబ్రహాముకి ఎన్ని హక్కులు ఉన్నాయో, ఎంత స్వేచ్ఛ ఉందో, ఆ యొక్క ఎలియాజరు కూడా అదే స్వేచ్ఛ, అదే అధికారం ఉంది. ఎలియాజరు ఇంటిలో దాసుడే, కానీ వాస్తవానికి అబ్రహాము దగ్గర అతనికి పూర్తి అధికారాలు ఉన్నాయి. అబ్రహాముకు సలహా ఇవ్వగలడు, అబ్రహాము యొక్క ఆ బాధ్యతలన్నీ అతడు నిర్వర్తించగలడు. అలాగే ఏసేపు ఉన్నాడు. పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు ఏసేపుకు పూర్తి అధికారం ఉంది. ఏసేపే చెప్పాడు, ఈ ఇంటి మీద నాకు పూర్తి అధికారము నా యజమాని ఇచ్చాడు పోతీఫర్ గారు, అయితే నీ మీద మాత్రమే నాకు అధికారం ఇవ్వలేదని చెప్పాడు. ఏసేపుకు పోతీఫర్ ఇంట్లో బానిసే, పరాయి దేశస్థుడే, చెరలో నుంచి వచ్చిన వాడే, అయితే అమ్ముడు పోయిన వాడే, కానీ పూర్తి అధికారం ఉంది ఏసేపు పోతీఫర్. అది సేవకుడు. అంత మాత్రమే కాదు, ఫరో దగ్గర ఉన్నప్పుడు కూడా ఏసేపుకు రాజుగా ఫరో ఉన్నాడే, కానీ పూర్తి అధికారాలు ఏసేపుకే ఉన్నాయి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కూడా సేవకుడు తండ్రి దేవుడు అన్నాడు అని అంటే అతడు కేవలం ఇంట్లో పనివాడు కాదు, పూర్తి అధికారం కలిగిన వాడు. గమనించండి, ఒక్క మాట నేను 23వ అధ్యాయానికి ప్రవేశించట్లేదు, కానీ అవుట్లైన్ గా 2 మాటలు మీకు చెప్పాను. దేవుని చిత్తమైతే దాన్ని చేయవచ్చు భవిష్యత్తులో. కానీ ఇక్కడ 52వ అధ్యాయంలో మనకు ఒక గేట్ అనేది, ఆ గేట్ లో నుంచి మనం 53వ అధ్యాయంలోకి ఎంటర్ కావాలి. ఆ గేట్ తీసుకోకుండా ఆ ముఖద్వారమైన ఇంటి దగ్గరికి వెళ్ళలేము. బయట ఉన్నటువంటి 52లో ఉన్న గేట్ తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి మాటలు 53వ అధ్యాయంలో చాలా విలువైన మాటలు వ్రాయబడ్డాయి. అవన్నీ మనము చదవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ సమయం ఇప్పుడు కాదు.
అయితే నేను ఒక్క మాట మీకు తెలియపరిచి 52వ అధ్యాయంలో యెహోవా సేవకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి ఏం చెప్పాడు అనేది మనము 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి చెప్పాడు. 14వ వచనంలో 52వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి చెప్పాడు యెషయా గారు. 15వ వచనంలో యెషయా గారు ప్రభువైన యేసుక్రీస్తు గురించి రెండవ రాకడ గురించి చెప్పాడు. మొదటి రాకడలో ఆయన ఎలా ఉన్నాడు అనేది 14వ వచనంలో చెప్పాడు చూడండి. 52:14లో యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో ఎలా ఉన్నాడు. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయం ఉందిరో అనే మాట మనం చూస్తున్నాం. విస్మయం పొందారు. తండ్రి అయిన దేవుడు కుమారుడి గురించి చెప్తున్న మాట, నర రూపముతో నువ్వు మొదటి రాకడలో భూమి మీదకి వెళ్తే నిన్ను చూచి అనేక మంది ఏమయ్యారంటే విస్మయం పొందారు. విస్మయం అనంటే దాని అర్థం ఏంటంటే ఆశ్చర్యము అని. విస్మయం అన్నా ఆశ్చర్యం అన్నా ఒకటే. విస్మయం పొందారు అంటే ఆశ్చర్యపోయారు అని. అది యెషయా గారు 9వ అధ్యాయంలో 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుకి అదే పేరు పెట్టాడు. కన్యక గర్భం ఉంది, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆయనకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు అన్న విస్మయము పొందటం అన్న ఒకటే. అంటే ఇంగ్లీష్ లో అస్టానిష్మెంట్ అంటాం, మార్వలస్. ఎస్టానిష్డ్ అంటే ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభు భూమికి వచ్చినప్పుడు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు అనేక మంది. ఆ ఒక్క మాటను కొద్ది నిమిషాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువును చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పుడు ఆయన పుట్టిన యేసుక్రీస్తు ప్రభువును చూసి ఆశ్చర్యపోయారు. మీరు చూడండి, మత్తయి సువార్తలో ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడే ఆయన్ను చూచి ఆశ్చర్యపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. 2వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం చూడండి. అక్కడ ఒక గుంపు ఉన్నారు. ఆ 2వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆశ్చర్యపోయిన వారు ఎవరో మీరు చూడండి. అక్కడ 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితుల ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆమెను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసుక్రీస్తు ప్రభువును చూచి వారు అత్యానందభరితులయ్యారు, అంటే ఆశ్చర్యపోయారు అని దాని అర్థం. ఇంకా క్లారిటీ కోసం గొర్రెలు ఉన్నారు, అది మనకు తెలుసు. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఆయన్ను చూచి ఆశ్చర్యపోయారు మా మాట దే అస్టానిష్డ్ అంటే డైరెక్ట్ గా మనం చదువుతున్నాం 18వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి ప్రభువైన యేసుక్రీస్తును చూచి ఆశ్చర్యపడేది. పిల్లలు ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు పుట్టినప్పుడే ఆయన చూచిన వారు ఆశ్చర్యపోయారు. దే అస్టానిష్డ్. The shepherds are astonished at seeing our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును చూసినప్పుడు ఆ గొర్రెల కాపరులు అస్టానిష్డ్. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. యెషయా గారు 9:6 ముందుగా చెప్పాడు, ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయన చూచిన వారు ఆశ్చర్యపోతారు. అదే 2వ అధ్యాయంలో లూకాసు వార్త ఇంకొక గుంపు ఉన్నారు. ఇంకొక కొంతమంది వ్యక్తులు, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు, వాళ్ళు కూడా ఆయన్ని చూచి ఆశ్చర్యపోయారు. ఆయన పుట్టినప్పుడు గొర్రెల కాపరులు అలాగే జ్ఞానులు ఆశ్చర్యపోయారు, ఆయనను ఆరాధించారు, ఆయన పూజించారు. అలాగే ఆయన పెద్దవాడంటే 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన బోధ విని ఆశ్చర్యపోయారు. మీరు గమనించండి, ఆయన మాటలు విని ఆశ్చర్యపోయారు. 2వ అధ్యాయం 48వ వచనంలో
ఆయన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి ఆ విషయం మనం గమనిస్తున్నాం. 12 ఏళ్ల వయసులో ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చూచి ఆశ్చర్యపోయారు. గమనించండి 48వ వచనంలో, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనకు చిన్నప్పుడు నుంచి ఆయనకు తెలుసు, ఆయన ఎవరో తెలుసు వాళ్ళకి. అయినా కూడా తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. యేసేపు అలాగే మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేములోకి తీసుకొని వచ్చినప్పుడు 12 ఏళ్ల వయసులో ఆశ్చర్యపోయారు. 42వ వచనం చూడండి, 2:42 లూకా సువార్తలో. అక్కడ ఇంకా కొంతమంది ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి. 47వ వచనం, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. విస్మయం అన్నా కూడా ఎస్టానిష్డ్, ఆశ్చర్యపోయారన్నా కూడా ఎస్టానిష్డ్ అనే ఇంగ్లీష్ లో మనం చదువుతాం. కాబట్టి విస్మయము అనేటువంటి మాట, ఆశ్చర్యం అనే మాట రెండు కూడా ఒకటే. తెలుగు భాషలో దాన్ని రెండుగా అట్లా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు ఆశ్చర్యపోయారు? ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆశ్చర్యపోయారు ఆయనలో ఉన్న ప్రజ్ఞకు, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఆయన ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో 21వ వచనంలో కూడా మీరు గమనించవచ్చును. 20, 21, 22 వచనాల్లో కూడా మనం గమనించవచ్చును. ఆయన గ్రంథము చుట్టి పరిచారకును తెచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖము నెరవేరినదని వారితో చెప్పసాగను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, యేసేపు కుమారుడు కాడా అని ఆశ్చర్యపోతున్నారు. యేసేపు కుమారుడు, ఈయన దయగలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏ మాటలు మాట్లాడాడు? యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయాన్ని ఆయన చూచాడు. ఆ 61వ అధ్యాయాన్ని, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ఉన్న సంగతులను, యెషయా గారు రాసిన మాటలను ప్రభు యేసుక్రీస్తు చదివి దేవాలయంలో యెరూషలేము పట్టణంలో వారికి వినిపించాడు. ఆయన దయగల మాటలు వినిన వారందరూ ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయన మాటలు విన్నవారు, ఆయన బోధ విన్నవారు ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ఆశ్చర్యమే. యేసుక్రీస్తు ప్రభువు టీనేజ్లోకి వచ్చినప్పుడు అది కూడా ఆశ్చర్యమే. యేసుక్రీస్తు ప్రభువు బోధించే నాటికి 30 సంవత్సరాల వయసు. అప్పుడు కూడా ఆయన్ను చూచిన వారు, ఆయన బోధ విన్నవారు ఆశ్చర్యపోయారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణములో కూడా ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు. మార్క్సు వార్త 15వ అధ్యాయం. మార్క్సు వార్త 15వ అధ్యాయం. మీ సమయం తక్కువగా ఉందని ఉద్దేశంతో నేను త్వరగా మీకు రెఫరెన్స్ చూపించి ఒక్క మాటను వివరించి ఈ యొక్క సందేశాన్ని ముగిస్తాను. మార్క్సు వార్త 15వ అధ్యాయం 44వ వచనం. ప్రభు యేసుక్రీస్తు మరణంలో కూడా ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు. చూడండి 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగెను. పిలాతు ఆశ్చర్యపోయాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మౌనంగా ఉన్నప్పుడు ఆయన చూచి ఆశ్చర్యపోయాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆ విషయాన్ని, ఆ వార్త విని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆశ్చర్యకరుడు పుట్టినప్పుడే, ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన చూసిన తల్లిదండ్రులు, ఆయన బోధ విన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. అంత మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్యకరుడని యెషయా గారు చెప్పిన మాట ఎంత ఆయన పుట్టుక నుంచి మరణం వరకు మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానములో కూడా ఆశ్చర్యాన్ని కలిగించాడు. మీరు ఇదే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక గుంపు ఉన్నారు చూడండి. ఆయన్ను చూచి ఆశ్చర్యపోయిన వారు 8వ వచనంలో ఇంకొక గుంపు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును చూచి 16వ అధ్యాయం 8వ వచనం. వారు బయటకు వచ్చి విస్మయమునుంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి, వారు భయపడినందున
ఎవనితో ఏమీ చెప్పలేదు. గమనించారా? ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తును చూచిన వారు ఆయన తిరిగి లేచిన తర్వాత మరణించినప్పుడు, మరణము పొందేటప్పుడు ఆయన్ను చూచి ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు. శతాధిపతి ఆశ్చర్యపోయాడు, పిలాతు ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి ఇంకా మరలా యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ మగ్ధలేని మరియా, యాకోబు తల్లి మరియా, సలోమి అని ఆమె, ఆ తర్వాత ఇంకా కొంతమంది ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములను సమాధి యొద్దకు తీసుకొని వచ్చి 3వ రోజున యేసుక్రీస్తు ప్రభు తెల్లవారినప్పుడు ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు, సమాధిలో లేడు, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు అనేటువంటి విషయాన్ని వారు చూచినప్పుడు మీరు గమనించండి 8వ వచనంలో వారు బయటకు వచ్చి విస్మయమునుంది. విస్మయం అంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఎస్టానిష్డ్ అంటే ఆశ్చర్యపోయారు. విస్మయం ఉందారంటే ఆశ్చర్యపోయారు. వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. ప్రభు మరణములో ఆశ్చర్యమే, ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా ఆశ్చర్యమే. ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యెషయా గారికి ముందే తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఎవరనేది ఆశ్చర్యకరుడని యెషయా గారికి ముందే 750 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు పుట్టకముందే తండ్రి అయిన దేవునికి పుట్టినటువంటి ఏకైక కుమారుడు ఆశ్చర్యకరుడు అనేటువంటి విషయం యెషయా గారికి తెలుపబడింది. అందుకే యెషయా గారి యొక్క ప్రవచనాలు చాలా ఖచ్చితంగా యాక్యురసీగా ఉంటాయి. యెషయా గారి యొక్క ప్రవచనాల్లో మాధుర్యం ఉంటుంది. యెషయా గారి ప్రవచనాల్లో ఎంతో మంచి మర్మాలు కూడా ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి సహోదర మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూచి ఇంకా ఆశ్చర్యపోయిన వారు చాలా మంది ఉన్నారు. వారి గురించి నేను 24వ అధ్యాయం చూడండి, లూకా సువార్త. ఒకసారి మీకు అర్థం చేసుకోవటానికి, తెలుసుకోవటానికి యెషయా గారు చెప్పిన మాటలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయో చూడండి. ఆశ్చర్యకరుడు పుట్టుక దగ్గర నుంచి మరణం మాత్రమే కాదు, తిరిగి లేచిన తర్వాత కూడా ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు. ముఖ్యమైన వారు, తల్లిదండ్రులు ముఖ్యమైన వారు, వారు కూడా ఆశ్చర్యపోయారంటే ఎంత అది విలువైన సమాచారం. ప్రభు అయిన యేసుక్రీస్తును చూచి ఇంకా ఆశ్చర్యపోయిన వారు ఎవరున్నారు? లూకా సువార్త 24వ అధ్యాయం 22వ వచనంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఇతడు కూడా యేసు ప్రభువును చూచి ఆశ్చర్యపోయాడు. ఆయన కొత్తవాడు కాదు, యేసు ప్రభుతో ఉన్నవాడే. 22వ వచనంలో 24 లూకా సువార్త 22వ వచనంలో చాలా ముఖ్యమైన వ్యక్తి, ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. చూడండి 24వ అధ్యాయంలో 22వ వచనంలో సారీ 12వ వచనం, 22వ వచనం కాదు, 12వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. పేతురు గారు యేసు ప్రభువుకు అతి ముఖ్యమైనటువంటి శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభువుకు సమీపస్తుడు, యేసుక్రీస్తు ప్రభు పక్షాన నిలబడినటువంటి ధైర్యశాలి, యేసుక్రీస్తు ప్రభు కోసము ఒక సైనికుని యొక్క చెవిని కూడా తెగ నరికినటువంటి వ్యక్తి, రోషం కలిగిన శిష్యుల్లో మొదటివాడు పేతురు. అటువంటి పేతురు కూడా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క ఆ పునరుద్ధానాన్ని చూచి ఆశ్చర్యపడుతూ వచ్చాడు. సమాధి దగ్గరికి వచ్చి యేసు ప్రభు తిరిగి లేచిన విషయాన్ని చూచి ఆయనను చూచి ఆశ్చర్యపోయాడు. పేతురు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే యెషయా గారు చెప్పారు, ఆయన ఆశ్చర్యకరుడు, కన్యక గర్భమందు పుట్టినటువంటి ఆ బాలుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన పుట్టుకలో ఆయన ఆశ్చర్యకరుడు. ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయారు. చూడండి, ఇదే లూకా సువార్త 24వ అధ్యాయంలో 40వ వచనంలో 41వ వచనంలో కూడా ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి.
ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఎమ్మాయి దారిలో ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువుతో నడిచి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువుతో ఎమ్మాయి దారిలో వారు యెరూషలేముకు నడిచి వెళ్ళారు. వారు వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి విషయాలు వారు అనేకం విన్నారు కానీ గ్రహించలేకపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని తెలిసిన తర్వాత కూడా ఆయనను చూచి ఆయనతో కలిసి ఆయన వారికి ఆహారాన్ని పెట్టిన తర్వాత, భుజించిన తర్వాత ఆయనను చూచి ఎమ్మాయి దారిలో ఉన్న ఇద్దరు శిష్యులు ఆశ్చర్యపోయారు. ప్రియమైన సహోదర సహోదరులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి అనేక మంది తక్కువగా మాట్లాడవచ్చును, హేళనగా మాట్లాడవచ్చును, చిన్న చూపు చూచి మాట్లాడవచ్చును. కానీ యెషయా గారు చెప్తున్నారు, ఆయనను గురించి తక్కువగా మాట్లాడబాకండి, చులకనగా మాట్లాడబాకండి, చిన్న చూపు చూచి మాట్లాడబాకండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఎప్పుడు పుట్టినప్పుడే ఆశ్చర్యపోయారు గొల్లలు, జ్ఞానులు ఆశ్చర్యపోయారు. 12 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు ప్రభు మాటలు విన్నవారు, దేవాలయంలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆయన బోధలు విన్నవారు, దయగల మాటలు విన్నవారు ఆశ్చర్యపోయారు. ఆయన మరణంలో తీర్పు తీర్చిన పిలాతు కూడా ఆశ్చర్యపోయాడు, శతాధిపతి ఆశ్చర్యపోయాడు, జ్ఞానులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. అప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు. ఆయన నికోదేము కూడా ధర్మశాస్త్రము తెలిసినటువంటి వాడు, వృద్ధుడు, పండితుడు. చాలా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవాడు. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. నికోదేము కూడా యేసుక్రీస్తు ప్రభువును మాటలు చూసినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభు అంటాడు, నీవు తిరిగి జన్మింపవలనని చెప్పిన మాటకు ఆశ్చర్యపడుచున్నావా అంటాడు యేసయ్య. నికోదేము ఆశ్చర్యపోయాడు. ఆయన మాటలు తిరిగి జన్మించమని చెప్తున్నాడని ఆశ్చర్యపోయాడు. ఏంటి కొత్త బోధ, నేను ఎలాగూ మరలా తిరిగి జన్మించగలని ఆశ్చర్యపోయాడు నికోదేము కూడా. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఇంకా అపోస్తల కార్య గ్రంథంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము ఆశ్చర్యమే, తిరిగి లేచినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు. ఆయన ఆరోహణమైనప్పుడు కూడా ఆశ్చర్యపోయారు. 2వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్య గ్రంథంలో ఒక్క మాటే నేను చెప్పి ముగించేస్తాను. 2వ అధ్యాయంలో అపోస్తల కార్య గ్రంథంలో 7వ వచనంలో మీరు ఒక విషయాన్ని గమనిస్తారు. 2వ అధ్యాయము అపోస్తల కార్య గ్రంథంలో 7వ వచనంలో, అంతట అందరూ విభ్రాంతి నుండి, లేక 5వ వచనం నుంచి చదువుతాను వినండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడి, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కాదా అని చెప్పేసి అన్నారు. కనుక ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక దగ్గర నుంచి ఆయన ఆరోహణమయ్యే వరకు ప్రజలు అనేక మంది ఆయన్ను కలిసిన వారు, ఆయన చూచిన వారు, ఆయనతో ఉన్నవారు, ఆయన్ను కన్నవారు, ఆయన శిష్యులు ఆశ్చర్యపోయారు. కారణం పిలాతు, తీర్పు తీర్చిన పిలాతు ఆశ్చర్యపోయాడు. కారణం యెషయా గారు ముందుగానే చెప్పాడు, ఆయన ఆశ్చర్యకరుడు. అనేకులు ఆయన చూసి విస్మయం పొందుతారు, ఆశ్చర్యపోతారు. నర రూపము కంటే నీ రూపము ప్రత్యేకమైనది, ఆయన ఘనత వహించిన ఒకటి ఆశ్చర్యపోతారు. ఆయన 52:14లో ఆయనను చూచి విస్మయం ఉంటారు అన్నాడు యెషయా గారు. ఆశ్చర్యపోతారు. యేసుక్రీస్తు ప్రభు నేటికిని ఆయన ఆశ్చర్యకరుడే. ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్యమైనటువంటి జీవితాన్ని, అస్టానిష్మెంట్ లైఫ్ ను ఎవరైనా ఈ భూమి మీద జీవించారంటే దట్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడి యొక్క అనుచరులముగా, ఆయన బిడ్డలముగా, ఆయన శిష్యులముగా, ఆయన రక్తంలో కడుగుబడినటువంటి ఆయన సొత్తైన ప్రజలుగా మనం బ్రతకటము, ఆయనను అనుసరించే వారముగా మనం బ్రతకటము, ఆయన యొక్క విశ్వాసులముగా, ఆయనను అనుసరించేటువంటి అనుచరులముగా
ఆయనకు సహోదరులముగా, ఆయనకు స్నేహితులముగా మనం ఉండటం అనేది ఎంత గొప్ప భాగ్యం. ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఈ రాత్రి వేళ మనం యెషయా గారి ద్వారా తెలుసుకొని ప్రభువును స్తుతిస్తున్నాము. ఇంతవరకు ఈ గూగుల్ మీట్ లో దేవుని వాక్యం విన్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. వందనాలను చక్కని మాటలు అందించిన జాషువన్నకు సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. మంచి మాటలు అందించానన్న యెషయా గ్రంథంలో డిఫరెంట్ గా మనం ఎప్పుడు వినే మాటలే, కానీ ఆశ్చర్యకరుడు అనే మాట. అలాగే మనం ఎలా చదవాలి, టు రీడ్, స్టడీ, మెడిటేట్, ఫాలో, రీసెర్చ్ దేవుని వాక్యాన్ని మరి ఈ విధంగా మనం గూగుల్ మీట్లో చేరి వినడానికి మరి దేవుడు మంచి అవకాశం చూపించాడు. వాక్యం ఇచ్చిన జాషువా అన్న కూడా సంఘం తరపున ఎవ్రీ థర్స్డే మనకి బైబిల్ స్టడీ జరుగుతుంది. మీరు ఇతరులను కూడా లింక్ పంపించవచ్చు. బాడీనన్న తీసుకుంటా ఉన్నారు, మరి రవి బ్రదర్ కూడా తీసుకుంటా ఉన్నారు, మరి జాషువా కూడా యాడ్ అయ్యేవారు. దేవుని వాక్యాన్ని మనం ఎంతగా వింటే అంతగా బలపడతాం. ఓన్లీ సండే క్రిస్టియన్స్ కాకుండా మిగిలిన రోజులు కూడా దేవుని వాక్యాన్ని విని మేలు పొందడానికి దేవుడు మంచి అవకాశం మనకు దయచేస్తాడు. పేరు వచ్చిన వారందరికీ కూడా మరి సంఘం తరఫున వందనాలు చదువుతున్నాం. రవి బ్రదర్ ప్రేయర్ చేస్తే రవి బ్రదర్ రవి క్లోజింగ్ ప్రేయర్ చేస్తాడు. అన్న క్లోజింగ్ ప్రేయర్ చేస్తారా? ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. యెషయా గ్రంథం 52-53 అధ్యాయంలో నుంచి దేవా ప్రవచన పుస్తకమైన మాట దేవాదిస్తాము. అనేకులు ఆయన విస్మయం ముద్దురైన మాటను ఆయన ఆశ్చర్యకర ఆలోచనకర్త రాయబడింది ప్రభు. అందులో ఒక మాటగా, నేను పుట్టినప్పుడు అనేక మంది ఆశ్చర్యపడ్డారు, పెరుగుతున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు ఆశ్చర్యపడ్డారు, శిలువ మరణం పొందుతున్నప్పుడు ఆశ్చర్యపడ్డారు, చనిపోయినప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఓ దేవా ఆ విధంగా ప్రభు మీరు జీవితంలో కూడా అనేకమైన ఆశ్చర్యకార్యాలు కూడా చేశారు, చూపించారు, అనేకులు చూశారు. ఆ కార్యాలను బట్టి కూడా అనేక మంది ఆశ్చర్యపడ్డారు, విస్మయం పొందారు. ఆ కార్యాలు చూసి కొంతమంది మేము వెంబడించారు, కొంతమంది మేము నమ్మారు, విశ్వసించారు, మారు మనసు పొందారు. ఓ దేవా, అంటే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినానంగా బైబిల్ స్టడీలో కలుసుకోవడానికి సహాయం చేసినందుకు స్తుతులు, స్తోత్రాలు. ఏర్పాటు చేసిన బేరా క్రిస్టియన్ అసెంబ్లీ విశ్వాసులు, పెద్దలు, ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో జూమ్ ద్వారా, మళ్ళీ తర్వాత యూట్యూబ్ ద్వారా ఎవరైతే వినబోతున్నారో వారందరినీ కూడా దీవించండి, వారి అవసరతలు తీర్చండి, వారి అక్కలు తీర్చండి. ఈరోజు వార్తా సందేశం అందించిన ఎంఏజే క్రిస్టియన్ అసెంబ్లీ సేవకులు జాషువా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వారి అవసరతల అక్కలు తీర్చమని దేవా, విజయవాడ ఆ క్రైసిస్లో మీరు సహాయం చేశారు, వందనాలు. ఇంకా మరింత మెరుగు దయచేయండి, మంచి వాతావరణం దయచేయండి, కృప చూపించి జ్ఞాపకం చేసుకున్నాను. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. జాషువా ఉన్నారు. అందరికి వందనాలు. దానం వందనాలు.